ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 2 రోజుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కొచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, అదేంటో చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో పూర్తిగా కన్వేయర్ బెల్ట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. 10 రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. సింగరేణి, జేపీ కంపెనీ ఇంజనీర్లు ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆ కన్వేయర్ బెల్ట్ ని రీస్టార్ట్ చేశారు. దీంతో టన్నెల్లో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా జరుగుతోంది. అటు టీబీఎం మిషన్ కటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మాన్యువల్ గానే తవ్వకాలు జరగా ఈ మధ్యాహ్నం నుంచి ప్రొక్లైనర్లతో తవ్వకాలు జరపబోతున్నారు. జీపీఆర్ మిషన్ 8 ప్రాంతాలను గుర్తించింది. ఇప్పటికే 4 ప్రాంతాల్లో ఆ స్కానింగ్ తర్వాత తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. మిగతా 4 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నాయి రెస్క్యూ టీమ్స్. తవ్వే కొద్దీ ఊట నీరు భారీ ఎత్తున ఉబ్బికి వస్తూ ఉండడంతో భారీ మోటార్లు ఏర్పాటు చేసి డీ వాటరింగ్ సిస్టమ్ ద్వారా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. ఇక లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు రూట్ ని క్లియర్ చేస్తున్నారు రెస్క్యూ టీమ్స్. ప్రమాద స్థలంలో 3 నుంచి 8 మీటర్ల వరకు మట్టి, బురద పేరుకుపోయింది. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ కావడంతో గంటకు 800 టన్నుల బురదను బయటకు పంపించే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ దాదాపు మీరు మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇవాళ ఇన్సిడెంట్ జరిగి 12వ రోజు. డే బై డే ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి సాధిస్తూనే ఉన్నాం. ఒకటేమిటంటే నిన్న సాయంత్రం 3 గంటలకి ఈ కన్వేయర్ బెల్ట్ ఫంక్షన్లోకి వచ్చింది, స్టార్ట్ అయింది. చాలా వరకు మంట కూడా బయటకు వస్తూ ఉంది. ఇది అన్నిటికన్నా మించి ఇవాళ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్ కలిసి 4 టీములుగా ఏర్పడి ఈ 4 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి ఏంటంటే ఒకప్పుడు ఈ లోకోమోటివ్ ఏదైతే లోకల్ ట్రైన్ ఉండేనో అది 11.5 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలిగేది. ఇవాళ 13.2 కిలోమీటర్స్ వరకు కూడా లోకోమోటివ్ పోగలుగుతుంది. అదేవిధంగా హైట్ ఆఫ్ ది స్లచ్ ఏదైతే ఉందో అది 25 to 30 ఫీట్స్ హైట్ ఉన్న దాని హైట్ తగ్గింది. చాలా వరకు ఇంకొక 48 అవర్స్ ఆర్ 72 అవర్స్లో మనం ఇంకొక 150 మీటర్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు 300 మీటర్స్లో ఇంకో 150 మీటర్స్ వరకు ముందుకు వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రమాదం ఏమైనా ఉంటే అది అప్పుడే సిగ్నల్ ఇస్తుంది. అది ప్రమాదం ఉందా లేదని ఇప్పటికిప్పుడు చెప్పనీకి రాదు. చాలా వరకు ఎక్స్పర్ట్ చెప్పడం ఏంటంటే ఈ స్లష్ బురద ఏదైతుందో అది సాలిడిఫై అయిపోయింది కాబట్టి ప్రమాదం ఉండకపోవచ్చు అనే ఆలోచనతోటే ఈ బృందాలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. మరి ఇంకొక 48 అవర్స్ వేచి చూస్తే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పటివరకు మాన్యువల్గా తవ్వకాలు చేపట్టారు ఎక్కడైతే జీపీఆర్ మిషన్ ఇచ్చిన లొకేషన్స్ ఆధారంగా. సో అంటే టన్నల్ టీబీఎం బాగా వెనక బాపకు మొత్తం కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మిషనరీ వర్క్ ఏమన్నా లోపల వెళ్ళే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని మిషన్లు లోపలికి పంపాలని ఆలోచన, ఎక్స్కేవేటర్స్ అని వాటితో పాటుగా ఈ రోబోలను కూడా దింపాలనే ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా వీలుంటే రోబోస్ కూడా చూడండి, ఆ రోబోస్ సాయంతో కూడా మనం ముందుకు వెళ్ళగలిగితే మనం ఆ పని కూడా చేద్దాము. అదే కాకుండా నేషనల్ స్థాయిలో లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో మనకేమైనా మిషనరీ అవసరం పడ్డా లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఇంకా కావాలని అనుకుంటే పిలిపియండి. మనీ ఇది నాట్ క్వశ్చన్, మనీ అనేది క్వశ్చన్ కాదు. మనం ఎంత డబ్బు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎనీ కాస్ట్ వాళ్ళను ఆ బాడీని బయటికి తీసుకురావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలనేదే మన ముందున్న టాస్క్ కాబట్టి అది చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ 12 రోజులు కొనసాగుతుంది. ఇటు మృతుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఇటు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి టన్నల్ ప్రమాదంలో చిక్కున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు వాళ్ళ ఆచూకీ కోసం అయితే 12 రోజులుగా తీవ్రంగా ఇటు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ రైల్వేస్ 11 ఏజెన్సీస్ కంపెనీస్ మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 SLBC.